వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన జైపూర్ పోలీస్ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని కోరుతున్న రైతులు. అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి. డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే ఉదయం 7 గంటలకే పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో లబ్ధిదారులకు పింఛన్లను కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, 15వ వార్డు ఇన్ఛార్జ్ మహేంద్ర గురువారం పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ నగదు పంపిణీ చేస్తోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పేద, వృద్ధ, దివ్యాంగులకు పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులకు ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం 7 గంటల నుండి ఉత్తమ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి అందించడం జరుగుతుందని తెలిపారు. Sambura burger lanjut nih kirambar lanjut. Oke. नहीं चलेगा. కర్నూలులోని పెద్ద మార్కెట్ వద్దనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ట్వైకాండో వేసవి శిక్షణ తరగతులను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ట్వైకాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నారులకు ట్వైకాండోలో శిక్షణ ఇస్తున్నారు. ఈ వేసవి శిక్షణ తరగతులు నెల రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయమే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై శ్రద్ధ పెట్టి చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనేటట్టు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల్లో పాల్గొంటే జీవితంలో క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. దగ్గర రెడీ సార్ అక్కడ రెడీ స్మైల్ అక్కడ దగ్గర గోల్ని దగ్గర అమ్మా రామంట దగ్గర చూడమ్మా ముఖానికి అడ్డ పెట్టుకోండి. వెంకటేశ్వర దగ్గర చెప్తున్నాం. ఓకే రెడీ సార్ అట్లా రండి. రెడీ స్మైల్ చూడమ్మా ఇంట్లో వాళ్ళు ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం ప్రారంభించడానికి నన్ను
చీఫ్ గెస్ట్గా పిలవడము, ఉదయాన్నే ఈ taekwondo ప్రాక్టీస్ చేసే చిన్నారులను ఉద్దేశించి మాట్లాడే అవకాశము, వారిని ఎంకరేజ్ చేసే అవకాశము, వారిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసే అవకాశం నాకు రావడాన్ని నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నారుల మనసులో అది ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది. దాని మీద ఒక తెల్లకాగితం మీద ఏది రాస్తే అది అన్నట్టు వాళ్లకు ఒక క్రమశిక్షణ అనేది చిన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఈ క్రీడల రూపంలో ఉదయాన్నే స్టార్ట్ చేయాలి ఇది. ఎందుకంటే వేసవి శిక్షణ శిబిరం అంటున్నారు, వేసవి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అర్లీ మార్నింగే వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అదే సందర్భంగా వాళ్ళు ఏదైనా టిఫిన్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ కట్టించిన ఫుడ్డు, అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకొని శుభ్రమైన నీరు, శుభ్రమైన ఫుడ్డు వాళ్ళు ఆరగించి ఆ శిక్షణ కార్యక్రమం అయిపోయినాక వెళ్ళిపోవాలని వృత్తాభక్తిగా ఈరోజు పిల్లలకు ఈవెన్ టిఫిన్ బాక్సులు సప్లై చేయడం జరిగింది నా సొంత ఖర్చులతో. కానీ నేను ఉద్దేశించి చెప్పేది ఏమంటే, క్రమశిక్షణ అనేది బాడీ జీవితంలో అంతర్భాగం కావాలంటే క్రీడలు ఒకటే అవకాశము. అదేవిధంగా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజు, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మెడిటేషన్, తర్వాత ప్రాణాయామ, ఇవన్నీ కూడా ఇంగ్రెయిన్డ్గా ఎంబెడెడ్గా ఉన్నాయి, లోపల అంతర్లీనమై ఉన్నాయి. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా చాలా అవసరము. తల్లిదండ్రులు స్వయంగా వచ్చి చిన్నపిల్లలకు ఉదయాన్నే ప్రాక్టీస్ చేయించుకొని ఇంట్లోకి తీసుకుపోవడం అనేది ఉత్తమమైన మార్గము. కొంత టైం వాళ్ళ పిల్లలకు కేటాయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఫ్రూట్స్ బాగా తినాలి, ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే వాటర్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. బికాజ్ వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్, ముఖ్యంగా కాలరా, గ్యాస్ట్రైటిస్, టైఫాయిడ్, జాండీస్, ఈ వైరల్ హెపటైటిస్ ఇలాంటివన్నీ వేసవి కాలంలోనే వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చిన్నపిల్లలు. తర్వాత ఫ్రూట్స్ బాగా తినాలి, లీఫీ వెజిటబుల్స్, వాటిలో విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈ హెల్తీ సిటిజన్స్ భవిష్యత్తులో ఫ్యూచర్లో మన కంట్రీకి కూడా ఉపయోగపడతారు. ముఖ్యంగా కులాలకు, మతాలకు అతీతంగా వీళ్ళు ఎదుగుతారు. వీరి వల్ల మంచి నవ సమాజాన్ని నిర్మించవచ్చు అనే దృక్పథంతో చిన్నారులను ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతాం. బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మరి సోదరులారా, మా యొక్క మున్సిపల్ కార్మికులారా అందరికీ నమస్కారం. నేను మీకు కొత్త కాదు. కౌన్సిలర్ నుంచి, కార్పొరేటర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే కల్పించారంటే మీ అందరి ఆశీర్వాదం. అది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చుతుంది. తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం, తెలంగాణ తెచ్చినాం.
తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది. కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయైన దేవుడుగా భావించిండు ఆ రోజు. కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మీ కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే జీతాలు పెంచింది. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు అన్ని మట్టి రోడ్లు, దుమ్మ రోడ్లు ఉండే. ఎంత అభివృద్ధి చెందింది. మనం ఎన్నిసార్లు ఉడిచినవడంగా అది క్లీన్ కాకపోవు. కానీ ఇప్పుడు మంచి రోడ్లు వేసుకున్నాం. 1000 కోట్లు తీసుకొచ్చి రోడ్డు తీసుకొచ్చాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు, కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు. కనీసం మంచినీళ్ళు తాగాలంటే తాగిపించేది కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు. ఇక్కడ సోదరులారా, మేమందరం కార్మికుల పక్షాన ఉంటాం. మా శ్రీనివాసరెడ్డి చెప్పిన సమస్యలు ఈరోజు ఎట్లా హాలిడే కాబట్టి రేపేళ్ళుండి మనం అందరం కూడా పోయి ఒకసారి రిప్రజెంట్ చేద్దాం కమిషన్ కూడా, కలెక్టర్. మా న్యాయమైన కోరికలు మీరు ఎట్టి బస్సులో సాల్వ్ చేయాలి. ఎందుకంటే లక్షల కోట్లు 1000 కోట్లు కావు, మన చిన్నవి కాబట్టి మన సమస్యలు మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేద్దాం. వారం రోజులు టైం ఇస్తాము. లేకపోతే గంగులకం దగ్గర ఎప్పుడు బియ్యం ఉంటుండే కాబట్టి డెఫినెట్గా మీ అందరూ మేము మా నాయకత్వం వహిస్తాము. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తాము. ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి రేపు రాబోయే కాలంలో కేటీ రావడం ఇండియా వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీ అందరు కూడా, మాకు నిజమైన దేవుళ్ళు మీరే భావిస్తారు. ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు, పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరీంనగర్ నగరమే లేదు, కుటుంబంగా అవుతుంది. కాబట్టి మేము మీ కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి మీ సమస్యల కోసము మా సింగసుడితోటి, మా లింగయ్యతోటి, మా సంపత్తోటి, రాయమల్లతోటి అందరం కలుసుకొని డెఫినెట్గా మీకు కొరిసేందుకు నేను మీ ఎంబడేస్తాను. చిన్నాడితోటి నేను కలెక్టర్ కమిటీ వెళ్తాము. ఎందుకంటే ఇప్పటికే సమస్యల విలయంలో చిక్కున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా పథకాలు ముందుకుపోతే ఈ సంవత్సరం లోపలనే మొత్తం సమస్యల వలయంలో ఉన్నది. కళ్యాణలక్ష్మితో పాటు బంగారం ఇస్తా అని, పింఛన్ 4000 ఇస్తా అని, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి, రేషన్ కార్డు వస్తా అని, ఇంధన బిల్లు అని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అలా పైసలు ఎవరు నిర్దేశం. కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద గోయలకు కూడా అయ్యట్లేదు. రేపు ఎల్లుండో డిఫరెంట్ తయారు చేసుకొని కమిషన్ ఇస్తాము. ఇచ్చి డెఫినెట్గా మనం సాల్వ్ అయ్యేదాకా గంగులకం జై తెలంగాణ. కుప్పం మండల పరిధిలోని గొనుగూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి 52 ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెప్పేది ఎంత ఉన్నా ఇదే పోయింది. ఈ తక్కువ చెట్లు మొత్తము ఇందంగా ఏం బీదోళ్ళకి ఇస్తే ఏమే ఆడ కట్టుకుంది ఉంది. ఆడ ఒక 15 ఎకరాలు వస్తుంది కట్టుకుందా. గుడికి ఆ పక్క అంతా ఒక 20 ఎకరాలు వస్తుంది. గోనుగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము 52 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో పూజలకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఇచ్చినారు. ఇంకో మిగతాది 10 ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి. మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు, ఇండోమెంటలు పట్టించుకోలేదు. గోనుగులలో మొన్న దండారు వేసినారు, యాక్షన్ పెడదాము ఎవరైనా వేసి చెప్పినారు. మేమంతా పోయినాము. ముందు ఎవరెవరు ఎత్తినారో వాళ్ళకి రాసేసినారు. 5 10 తీసుకు మేము అడిగిన దానికి మా ఊళ్ళకే చేరేది, మీరు ఎవరు కూయకూడదు అనేసి వాళ్ళకే రాసుకున్నారు. ఇండోమెంటల్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. అన్న ఇది గోనుగూరు దగ్గరే వీరభద్రస్వామి గుడి దగ్గరే ఆ మాన్యము 52 ఎకరాలు ఉందినా. దాంతో పూజలకు 12 ఎకరాలు ఇచ్చేసినారు. 40 ఎకరాలు ఉంది. మంచి మేము కవులు కడిగితే
వాళ్ళు ముందు ఇప్పుడు 5 ఏళ్ళ ముందు ఒకసారి ఆక్షన్ అయింది, ఆక్షన్లో బిల్ చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో 3000 2000 వాళ్ళు ఇది కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు రమేష్ అని ఆయన, ఈ రాజప్ప వీళ్ళు. మేము పోయి కవులకు దండా రేపించారు, ఆక్షన్ ఇస్తాము రాండి అందరూ పోతే ఆక్షన్ ఇల్లు వాళ్ళ పాటుకు వాళ్ళు రాసుకొని మేము 1,00,000 రూపాయలు అడిగినాం సార్. ఒక ఇది 4 ఎకరాల భూమి, ఒక సంవత్సరానికి 1,00,000 ఇస్తాము, గుడి అభివృద్ధి చేసుకోండా, మేము ఏదో కష్టపడతాము అని అడిగితే మీకు ఇచ్చలేదు, వీనికి బాబుకి ఇవ్వాలి మేము అని వాళ్ళు ఇచ్చలేదని చెప్తున్నారు. రాసుకున్నారు సార్. మేము 1,00,000 రూపాయలు ఇస్తామని అడిగిన సంవత్సరానికి. దాంతో బోర్ గీరు అన్నీ కూడా ఉంది, మేమే రెడీ చేసుకుంటాము, మాకు ఇవ్వాలంటే అంటే వానికి సుమారు 40 ఎకరాలు ఉంది బాబు గారికి. ఆ బాబుకి ఇవ్వాలా, మా క్యాస్ట్ అది, ఆయన మీకు ఎవరికి ఇచ్చే లేదు, గుడి మాది అది అంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అధికారులు కలెక్టర్ కానీ మన ఎంఆర్ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్. ఎండోమెంట్ వాళ్ళని మరీ కోరుతున్నాం. ఆక్షన్ పెట్టి ఆక్షన్ వేయాలని మేము కోరుకుంటాం సార్. 40 ఎకరాలు ఉంది సార్. 1,05,000కి వదిలినారు అన్ని. మేము 4 ఎకరాలనే 1,00,000కి అడిగినాం, వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి ఉంటారు. తెల్లవారితో పోయింది, పొద్దు 5 దినాల నుంచి పోతా ఉన్నాడు సార్. చౌడప్ప గారికి కూడా చెప్పిన చేస్తాముండమంటే కాలం తోస్తూ ఉన్నాడు ఆయన. మేము కష్టపడే వాళ్ళకి ఏమని కోరుతా ఉన్నాం సార్. ఈ ఎండోమెంట్ బోర్డు వాళ్ళని ఆక్షన్ చేయమని అడుగుతా ఉన్నాము. మేము ఇంకా ఎక్కువ కూడా బిల్లు చెప్పుకుంటాం కష్టపడే వాళ్ళు. రామగుండంలో ప్రజాపాలన గాడి తప్పిందని అధికార పార్టీ నాయకులు 16 నెలలుగా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై పోలీసుల చేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జిల్లా వైద్య అధికారులు తనిఖీలకు వచ్చే ముందు వారితో మాట్లాడాల్సి ఉండేదని, కానీ అలా చేయకుండా ప్రైవేటు వైద్యులతో పాటు ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీ నాయకులతో పోలీస్ కేసులు పెట్టించడం ఏంటి అని ప్రశ్నించారు. రామగుండంలో జాఫర్ జమానా మళ్లీ మొదలైందని, ఇప్పటికైనా ప్రజాపాలన మీద ఎమ్మెల్యే దృష్టి సారించాలని సూచించారు. రామగుండం ప్రజాపాలనలో గాడి తప్పింది. అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎన్బిఎన్హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు, ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుందన్నాం. ఇది మళ్ళీ మొదలైంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క కాంగ్రెస్కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్ ఆల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు ఈ సందర్భంగా మాట్లాడారు.
తీసుకో. మేడే దినోత్సవంగా బనగానపల్లె సివిల్ సప్లై గోడౌన్స్ మరియు కూరగాయల మార్కెట్ కార్మికులందరూ సమైక్యంగా కలిసి అన్ని సంఘాల వారితో బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి అన్ని జెండాలను ఎగురవేసి మేడే దినోత్సవం ఘనంగా జరిపించారు. అందరూ కార్మికులకు ఐక్యంగా ఉండి యాజమాన్యం వారితో కలిసి మరియు సివిల్ సప్లై గోడౌన్స్ కూరగాయల మార్కెట్ అన్ని భాగాలలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటారని చెప్పడం జరిగింది. ఉన్నాయి ఆ పథకాలన్నింటి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అది ఏ పథకం మీకు వర్తిస్తుందో అన్ని పథకాలకు కూడా భవిష్యత్తులో ఒక కార్మిక నాయకునిగా నేను మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్లు అన్నిటి కూడా పూర్తి చేశానని తెలియజేస్తూ సమైక్యంగా ఉండండి, దేశాన్ని సమైక్యంగా కాపాడండి. అన్ని మతాలు అన్ని కులాల వారు కూడా ఈ దేశం నాదని అనుకోండి. మనం భారతదేశంలో ఈరోజు ఆహార కొలత లేకుండా జీవనం సాగిస్తున్నాం. ఇతర ఏ దేశాల్లో కూడా ఆహార కొలతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మన దేశం అన్నపూర్ణ. ఈ దేశాన్ని మనమందరం ఐక్యంగా ఉండి కాపాడుకుందామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులకు నేను గతంలో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నానో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మేడే రోజున మీ అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి కార్మికుల బలిదానంతో ఈరోజు ఈ రేట్లు పెంచుకుందామన్నా సరైనటువంటి ధర నిర్ణయం చేసుకోవాలన్నా ఎంతోమంది త్యాగ ఫలితంతో ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరేది ఏమంటే ఇది భారతదేశం, ఇది మన దేశం. మన దేశంలో ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి. ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడే విధానం రాకుండా సెక్యులర్ విధానంతో భారతదేశంలో అందరము, ఎందుకంటే మన భారతదేశంలో ఆహార కొరత లేదు, నీనా అన్న నిబంధన లేకుండా ప్రతి ఒక్కరం సంపూర్తిగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం బ్రతుకుతున్నాం. కొంతమంది చర్యలతో మొన్నటి 23వ తారీఖున జరిగినటువంటి ఒక దుర్ఘటన ఫలితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే దేశంలో ఆహార కొరత లేక నానాక ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినటువంటి దుస్సంఘటనను మనం వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు మనం భారతీయులు అనే ఒక భావన రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ మరి యాజమాన్యానికి అందరికీ తెలియజేసేది ఏమంటే దాదాపుగా 1991లో ఈ యూనియన్ మేము స్థాపించినాం. ఈ యూనియన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ యాజమాన్యంతో మేము ఘర్షణ పడలేదు. వారితో కూర్చోబెట్టుకొని మాట్లాడి మా కార్మికులు కావలసినటువంటి వేతనాలు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఆ కార్మిక ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తున్నటువంటి మా కమిషన్ ఏజెంట్లు కానివ్వండి, వర్తక వ్యాపారస్తులు కానివ్వండి, మాకెంతో సహకారంతో చేస్తూ మేము అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించి మా కార్మికులందరినీ పోషిస్తున్న ఆ యాజమాన్యానికి, రైతు సంఘాలకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి ఉందాం, అందరం కలిసి భారతదేశాన్ని కాపాడుకుందాం, మనం అంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మేడే కార్మిక దినోత్సవం రోజున భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై హింద్.
మేడే సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మికులు నాయకులతో కలిసి బీఆర్టీయూ జెండాను ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులు కష్టపడుతున్నారు, రోజు 16 గంటలు పనిచేస్తున్నారు. కార్మికులు ఎంతైతే కష్టపడతారో ఫలితం లేదు, కష్టజీవులు అయిపోయారు. పెత్తందారులు కార్మికులను అణచివేస్తున్నారనే ధోరణిలో చికాగోలో 140 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి, కార్మికులు 8 గంటలే పనిచేయాలి, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చినప్పుడు మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజెండలాగా కార్మికుల దినం మేడే అనేది నిర్వహించి మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో మేడే నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా మేడే రోజున అందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లం ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి జరగబోయే సంవత్సరంలో ఏవేవి చేసుకోవాలి కార్మికుల గురించి అనేది మరి తలుచుకునే రోజు, అందరూ ఏకమైన రోజు కాబట్టి ఈ రోజున మరి పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గజ్జలు కూడా ఆయన రావడం జరిగింది. సో అందరూ కూడా రావడం జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.